మీ అందరితో కలుసుకొని మరొకసారి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల నాకు స్తుతులు స్తోత్రాలండి. పరిశుద్ధ దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రియ దేవుని సంఘం అంతటి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సహాయం కోసం చిన్న మాట ప్రార్థన చేసుకొని నేటికే దేవుడు సిద్ధం చేసిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. ప్రార్థన. మహిమలోకంలో ఉన్నత సింహాసనం ముందు ఆసీనువైన మా దేవ, పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలనైనా. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మా ఎడల తండ్రి మీరు చూపుతున్న ప్రభుకే స్తోత్రం తండ్రి. మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి ఈ యొక్క ఉదయకాల దినమున మీ పాద సన్నిధిలో మిమ్మల్ని తండ్రి అని పిలుపుటకు ఇచ్చిన ఒక మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రమునైనా. మీతో సహవాసం చేయాలని, మిమ్మల్ని ఆరాధించాలని, మీ యొక్క మనసు తెలుసుకోవాలని, మీ సన్నిధికి వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరినీ బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలనైనా. మీ పిల్లలందరితో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి మీ యొక్క మనసును తండ్రి, మీ యొక్క సర్వ సమాజానికి వివరించడానికి నాకు కూడా ఇచ్చిన ఒక మహాభాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. ప్రకటిస్తున్న నేనే వింటున్న మీ పిల్లలు ఎవరు కూడా విని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మా జీవితాలు మీరు ఏదైతే కోరుకుంటున్నారో తండ్రి అంత గొప్పగా అంత ఖచ్చితంగా కుడికి కానీ ఎడమకి కానీ మేము తొలగిపోకుండా నైనా మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించమని ఈ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా మందర ఆత్మలకు రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ మెసేజ్కి ముందు ఒక మంచి పాట పాడారు సంఘం అంతా కూడా. ఆ పాటకు సంబంధించిన వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. బాగా చదవగలిగిన వారు పెద్దగా ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18 వచ్చి నుంచి 24 వరకు అందరూ బైబిల్ తీసి చూద్దామండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయును అనుకును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టింది. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉంది. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితం. ఇది కొత్త వాక్య భాగం ఏమి కాదు. అయితే ఇక్కడ ఆల్రెడీ వివాహాలు అయిన వారు, వివాహం కాబోతున్న వారు కూడా అందరం ఉన్నాం కదా. మొట్టమొదటిసారిగా మరొకసారి పెళ్లి ప్రసంగం అయినట్టు ఉంటుంది అయిపోయేటప్పటికి. అదేంటి పెళ్లి ప్రసంగం, ఆరాధనలో పెళ్లి ప్రసంగం మీద అనుకుంటున్నారా? మొదటి ప్రసంగంలో మీరు జాగ్రత్తగా గమనించుంటున్నట్లయితే కుటుంబంగా మనం కట్టబడ్డప్పుడే ఇక్కడ సంఘంగా కూడా కట్టబడతాం. కుటుంబంగా మనం కట్టబడకుండా ఇక్కడ సంఘంగా కూడా మనం కట్టబడలేము. అన్ని కుటుంబాలు కలిస్తేనే ఇది ఒక సంఘం కదా. అన్ని స్థానిక సంఘాలు కలిస్తే సార్వత్రిక సంఘం. అయితే ఇక్కడ దేవుడు మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని అందించాలనుకున్నాడు. అతనికి సాటి అయిన సహాయాన్ని అందించాలని దేవుడు అనుకున్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. ఇక్కడ అందరూ ఫెయిల్ ఆటోమేటిక్గా, నాతో పాటు ఇక్కడ పెళ్ళైన వారు అందరూ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా అందరూ ఫెయిల్ అవ్వలేదంటే అది చాలా అబద్ధం అవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము
న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఈ సందర్భం ఏంటంటే బెన్యామీనులకును ఇశ్రాయేల్ జనాంగానికి, బెన్యామీనులు కూడా ఇశ్రాయేలీలే, వారిద్దరి మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో ఆ దినమున బెన్యామీనీలు తన జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియనుల నివాసములు కాక కత్తిదూయ సమర్థులై పట్టణం నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములలో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటం గలవారు. వీరిలో ప్రతి వాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. ఎందుకు ఇక్కడికి మనం వచ్చామంటే, మనందరికీ వచ్చిన ప్రశ్న, పాపం అంటే ఏంటి? వెంటనే మనం చెప్పేస్తాం. ఏంటి పాపం అంటే? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుడు చెప్పిన మాటకి కుడికి కానీ ఎడమకు కానీ తొలగితే అదే పాపం. అది మనకు కొంచెం అర్థం కాదు. అందుకని ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసిన సందర్భాన్ని కొంచెం మీరు మనసు పెట్టి ఆలోచన చేస్తే, బెన్యామీనిలో 26,000 మంది ఉన్నప్పుడు కూడా 700 మందికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ 700 మందికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక వెంట్రుకను అక్కడ పెడితే, వెంట్రుక ఎంతలా ఉంటుందండి? గట్టిగా అంతలా ఉంటుందా? వెంట్రుక అక్కడ పెడితే ఆ వెంట్రుక మీద వడిసెలతో రాయి ఖచ్చితంగా కొట్టగలరంట. అర్థమవుతుందా? పాపం అంటే ఏంటంటే, దేవుడు గీసిన గీతకు కుడికి కానీ ఎడమకు కానీ తొలగితే అదే పాపం. అది మనకు కొంచెం అర్థం కాదు, ఏం తొలగట్లేదు అనుకుంటాం. అదే ఒక పాయింట్, ఒక టార్గెట్ పాయింట్ పెట్టుకొని దాని మీద బేస్ అయ్యి పాపం అంటే ఏంటో మనం ఆలోచించామనుకోండి, ఒక వెంట్రుక మీద వడిసెలతో రాయి విసిరితే ఖచ్చితంగా ఆ 700 మంది ఖచ్చితంగా దాన్ని కొట్టగలరంట వెంట్రుకని. మన తల్ల ఎన్ని వెంట్రుకలు ఉండేవి మనకు తెలుసా? కొంచెం డిస్టెన్స్ పెరిగే కొద్దీ వెంట్రుక మన కంటికి కనపడదు. యవనస్తులకైతే కనపడవచ్చు, 30-40 ఏజ్ వచ్చిన వాళ్ళకి వెంట్రుకలు కనపడట్లేదు, తల నిండా ఉన్నాయి కాబట్టి కనపడుతున్నాయి. ఇప్పుడు పాపం అంటే ఏంటంటే, దేవుడు గీసిన ఆ గీతకు కుడికి కానీ ఎడమకు కానీ తొలగితే అది పాపం అయితే, ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు? ఆదామునకు సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆదాము గారు తన భార్య సాటి అయిన సహకారి అంట. దేవుని దృష్టిలో స్త్రీ పురుషుల్లో భేదం ఏమీ లేదు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు గొప్ప, ఒకరు చీప్ అనేది ఏమీ లేదు. అవన్నీ కూడా మనుషులుగా మనం పెట్టుకున్నవి. అవి మన కుటుంబాల్లో కూడా కనబడుతున్నాయి, మనలో కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు పాపం అంటే ఏంటంటే, దేవుడు నీ భార్యని ఎలా ప్రేమించమన్నాడు, దేవుడు నీ భర్తని ఎలా గౌరవించమన్నాడు, అలా గౌరవించకపోయినా పాపం. ఇప్పుడు అదే ఆదాము ఏమంటున్నాడంటే, మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాటికి సాటిన సహాయాన్ని ఇవ్వాలని కోరుకున్నప్పుడు, సర్వసాధారణంగా పురుషులు ముఖ్యంగా, యాక్చువల్గా స్త్రీలు ముందు రావాలి, ముందు మా దగ్గరికి వెళ్దాం. ప్రతి పురుషుడు, పెళ్ళైన ప్రతి పురుషుడు తన భార్యని ఎలా మాట్లాడతాడంటే, ఒట్టి వెర్రిపోగలది, చదువు సంద లేదు, ఏమీ తెలియదు, అమాయకురాలు, నేను ఏది చెబితే అదే, కుక్కిన పేను, ఇలా మాట్లాడతారు. ఎవరు? పురుషులు. ఖచ్చితంగా మాట్లాడతాం అందరూ. అది కూడా పాపమే. సేమ్ అమ్మగారుల దగ్గరికి వస్తే ఇంతకంటే ఎక్కువ మాట్లాడతారు మీరు. అందుకే ముందు మా దగ్గరికి వెళ్ళాను. మేమంటే ధైర్యంగా మాట్లాడగలుగుతాం, కానీ మీరు మాట్లాడలేరు. ఒకసారి మనసు విప్పి మీరు మాట్లాడమంటే, లేదు 10 మంది స్త్రీలు కూర్చొని మాట్లాడుకుంటే రికార్డింగ్ చేస్తే పురుషులు చచ్చిపోతారు. అమ్మ, నా భార్య నా గురించి ఎంత దారుణంగా మాట్లాడుకుంటుందా, లేదా ఒకవేళ మంచివాడైతే, ఓహో నా భార్య నేను ఇంత ఇబ్బంది పెడుతున్నానని కనీసం సెటరేట్ అవుతాడు. సో స్త్రీ అయినా పురుషుడైనా నీ పార్ట్నర్ని దేవుడు చెప్పినట్టుగా నువ్వు గౌరవించకపోతే అదే పాపం. ఇప్పుడు అలాంటి దేవుడు ఆదామును అవ్వని సృజించిన తర్వాత ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే 18వ వచనంలో,
18వ వచనంలో మాట్లాడిన వెంటనే 19వ వచనంలో వేరే సందర్భం వచ్చేస్తుంది. మీరు గమనించారా? మనమైతే వరుసను అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ వచనం బై వచనం 18వ వచనంలో ఏం మాట్లాడుతాడంటే, దేవుడు తన ఆదాం గారికి సాటిన సహాయాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇవ్వకపోగా మధ్యలో 19వ వచనంలో వేరే సందర్భాన్ని, వేరే విషయాన్ని మాట్లాడుతున్నాడు. వేరే విషయం ఎందుకు వచ్చింది అక్కడ? మరలా 20వ వచనానికి వచ్చేటప్పటికి మరలా అవ్వమ్మ గారి ప్రస్తావనే వస్తుంది. మరి 19వ వచనంలో ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఆదాం గారికి దేవుడు చెప్పినట్టుగా సాటిన సహాయం అని భార్య విలువ తెలియాలంటే ఆమెకు అవసరత ఆదాం గారు గుర్తించాలి. ఆమె అవసరతను గుర్తించకుండా సడన్గా ఆదాం గారి యొద్దకు అవ్వమ్మ గారిని తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, ఏమిటో నాకేం పని అంటాడు. అర్థమవుతుందా ప్రియ దేవుని సంగమా? జాగ్రత్తగా ఆలోచిద్దామండి. భర్తకి భార్య విలువ తెలియాలంటే ఆ పరిస్థితి కల్పించాలి. అదే దేవుడు చేశాడు అక్కడ. 19వ వచనంలో మనం చూస్తే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువుకును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండే నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగను. ఏంటి సందర్భం? ఆదాము గారంట ప్రతి జీవరాశికి పేర్లు పెట్టాడంట. ఇప్పుడు మనల్ని సడన్గా లేపి, ఎంత బాగా చదువుకున్న వాళ్ళైనా సరే, నీకు తెలిసిన ఒక 100 జంతువుల పేర్లు చెప్పండి, చెప్తామా? గట్టిగా మాట్లాడితే మన సంఘంలో ఉన్న అందరి పేర్లు కూడా మనకు తెలియదు. తెలుసంటారా? మన సంఘంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, వాళ్ళ పేర్లైనా తెలుసు అందరికీ? తెలిస్తే సంఘ పెద్దలకి, సేవకులకి ఏమైనా తెలిసేమో? ఖచ్చితంగా తెలిసి తీరాలి. వీలైతే లిస్ట్ అంతా ఇక్కడ పెట్టుకోండి. సంఘంలో ఎంతమంది ఉన్నారు, వాటి పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, మొత్తం ఇక్కడ లిస్ట్ ఉండాలి. మన వ్యక్తిగత మన జీవితాల్లో, మన కుటుంబాలు ఏదైనా సమస్య వస్తే నన్ను ఆదరించడానికి, నాకు సహాయం చేయడానికి సంఘం ఉందని ప్రతి సంఘస్థులకి తెలియాలి ఆ విషయం. ఇది మన కుటుంబం. మన వ్యక్తిగత కుటుంబాల్లో మనం 4 ఉన్నా, 6 ఉన్నా, 2 ఉన్నా, ఒకరి గురించి ఒకరికి తెలుసు. అలాగనే సంఘం అంటే దేవుని ఇల్లు. ఆ ఇంటిలో మనం అందరం కూడా దేవుని పిల్లలమైతే ఒకరి గురించి ఒకరికి తెలియాలి. వారి యొక్క వ్యక్తిగత జీవితాలు ఏంటి, వారి ఆర్థిక ఇబ్బందులు ఏంటి, వారి యొక్క అనారోగ్య సమస్యలు ఏంటి, విషయాలని అందరికీ తెలిసి తీరాలి. అదే సంఘం అంటే. మీరు మొదటి ప్రసంగం జాగ్రత్తగా విన్నట్టయితే సంఘంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో సహోదరుడు వివరించారు. ఇప్పుడు వ్యక్తిగతంగా మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వారి పేర్లే మనకు తెలియనప్పుడు వారు ఏ సమస్యలు ఉన్నారో మనకి ఎలా తెలుస్తుంది? అలాగని ఇక్కడ దేవుడు కూడా ఆదాం గారికి తన సాటి అయిన సహకారిని ఇచ్చే ముందుగా ఆ సహకారి యొక్క విలువను గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఆదాము గారు ప్రతి జీవరాశికి పేర్లు పెట్టారు. మీరు ఎలాగూ శుక్రవారం బైబిల్ క్లాస్కి రారు కాబట్టి, భూమి మీద సుమారు 87 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో 22,000 జాతుల రకాల జలచరాలు ఉన్నాయి. 22,000 జాతులు. ఒక జాతికి ఎన్నుంటే తెలియదు. అదేవిధంగా ఆకాశంలో ఎగిరే పక్షులు 10,000 జాతులు ఉన్నాయి. ఇంకా చెట్ల గురించి మాట్లాడితే 73,000 రకాల జాతులు ఉన్నాయి. వీటన్నిటికీ ఆదాం గారు పేర్లు పెట్టారు. ఇప్పుడు ఆదాం గారు పేర్లు పెట్టడం చిన్న పనేమి కాదు. అక్కడ ఆగటం లేదు, కానీ ఎందుకంటే మన సాటిన సహాయం దగ్గరికి వెళ్ళాలి. ఆదాం గారు పేర్లు పెడుతున్నప్పుడు మగ పులి, ఆడ పులి, మగ సింహం, ఆడ సింహం, కోడి పెట్ట, కోడి పుంజు, మగది, ఆడది, అన్నిటికీ వేరువేరుగా పేర్లు పెట్టుంటాడా? పులి అనగానే 2 వెళ్ళిపోయి ఉంటాయా? అన్ని జతలుగా వచ్చాయి కదా. దేవుడు కలుగజేసినప్పుడు అన్ని జతలుగానే పుట్టించాడు కదా. నోవా గారు కట్టిన ఓడలో కూడా జతలుగానే వెళ్ళాయి కదా. అది ఆడది, ఇది మొగదని ఎవరు పేర్లు పెట్టారు? ఆదాం గారు పెట్టారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, కొంచెం మనసు పెట్టి ఆలోచించేయండి. ఆదాం గారు మగ పులి, ఆడపులి, ఆడసింహం, మగ సింహాన్ని పేర్లు పెడుతూ ఉన్నప్పుడు ఆదాం గారి మనసులో చిన్న ఆలోచన వచ్చి ఉంటుందా, ఉండదా? ఇప్పుడు ఆడదిగా మగదిగా ఎందుకు సృష్టించాడు దేవుడు? వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి.
సేమ్ వాగ్దానం మనుషులకు ఉన్నట్టుగానే ప్రతి జీవరాశి కూడా ఇచ్చాడు. అందుకే ఆడదానిగా మగదానిగా పుట్టించాడు. మరి ఆదాము ఒంటరిగా ఉన్నాడే, అర్థమవుతుందా? సహాయం విలువ, సహకారి విలువ ఆదాము గారికి అర్థమవుతుందా? కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే వయసు వచ్చిందని పెళ్లి చేశారు అమ్మా నాన్న. అమ్మా నాన్నకి మనం వాళ్ళ గుండెల మీద బరువయ్యాం కాబట్టి ఎక్కడ మన ఇంటికి చెడ్డ పేరు తెస్తారు, ఎక్కడ నా కూతురు లేదా నా కొడుకు పాడైపోతారనని పాడైపోయిన సమాజంలో ఉన్నారు కాబట్టి సడన్గా భయపడిపోయి పెళ్లి చేసి ఉంటారు. కానీ నెక్స్ట్ వివాహం చేసుకోబోయే వారు స్త్రీలైనా పురుషులైనా మగపిల్లలు ఆడపిల్లలు సహకారి యొక్క విలువ తెలియాలి. సహకారి విలువ తెలిస్తే ఆ బంధాన్ని కట్ చేసుకోలేం ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఆదాం గారు పేర్లు పెడుతూ ఏ ఆలోచనలకు వెళ్ళి ఉంటాడు? అయ్యో నేనేంటి ఒంటరిగా ఉన్నాను, అన్ని రెండు ఉన్నాయి, నేనేంటి ఒంటరిగా ఉన్నాను ఆలోచన వచ్చి ఉంటుందా ఉండదా? ఇక్కడ ఇంకొక ఆలోచన కూడా చేద్దాం. ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణాలు మనకు తెలుసు కదా, భయంకరమైన పరిస్థితులు. స్త్రీలు స్త్రీలను వివాహం చేసుకుంటారు, పురుషులు పురుషులు వివాహం చేసుకుంటారు. అదే సందర్భాన్ని రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట్లాడుతారు. ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను, వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీల యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులను అవాచ్యమైనది చేయించు తమ తప్పిదములకు తగిన ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులేరి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? క్రొత్త నిబంధనలో రోమాపత్రిక రాసే టయానికి ఈ పరిస్థితి లేదు. మీరు లేవికాండం మొత్తం చూసినా సరే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు వారిని స్త్రీనిగా పురుషునిగా సృజించాడు. ప్రారంభంలోనే జంతువులు ఎలాగైతే ఒక ఆడదానిగా ఒక మగదానిగా కలుగు చేశాడు, అలాగనే దేవుడు నరులను కూడా స్త్రీనిగా పురుషునిగా కలుగు చేశాడు. స్త్రీతో పురుషునికి మాత్రమే సంబంధం ఉండాలి. కానీ మీరు పాశ్చాత్య దేశాలు వెళ్తే ఈ మెసేజ్ చెప్పలేమంట. ఈ మెసేజ్ ఎవడన్నా పాస్టర్ చెబితే వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. వారి హక్కులను భంగం కలిగించకూడదు, చట్టాలు వచ్చేసాయి. మన దేశంలో కూడా వస్తున్నాయి, ప్రజెంట్ వచ్చినాయి కూడా కొన్ని. వారి స్వేచ్ఛగా భంగం కలిగించకూడదు. పురుషులు వివాహం చేసుకోవచ్చు, స్త్రీల వివాహం చేసుకోవచ్చు. ఇంకా దారుణం ఈ మధ్య కాలంలో చూసాం మనం న్యూస్ మీడియాలో. ఒక పాముని పెళ్లి చేసుకుంది ఒక తల్లి, కుక్కల్ని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇది తప్పు అని ఆదాము గారితో స్టార్టింగ్లోనే దేవుడు చెప్తున్నాడు. ఆదాము గారు తప్పు చేయలేదు. అరే అన్నీ రెండు వచ్చాయి, మరి నా పార్ట్నర్ ఏది, నా సహాయం ఏది అని అక్కడ ఆదాము గారు ఆలోచన చేశాడు. ఆ సహాయం ఆ సహకారి యొక్క విలువ అర్థమైనప్పుడు అప్పుడు తీసుకొచ్చి పెట్టాడు అమ్మగారిని. దాని విలువ తెలియకుండా తీసుకెళ్ళి సడన్గా ఇస్తే విలువ ఉండదు, దాని గుర్తింపు ఉండదు. ఇప్పుడు వెళ్దాం, ఆదికాండంకి వెళ్దాం రండి. 19వ వచనంలో దేవుడని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. మీరు గమనించారా? ప్రతి జంతువులు కూడా ప్రతి పక్షి కూడా రెండు వచ్చేసాయి ఒకేసారి. పురుషులు అలా రాలేదు, స్త్రీ అలా రాలేదు. స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? తనలోని భాగం. బంధం అర్థమవుతుందా? పురుషుల్లోని భాగమే స్త్రీ. స్త్రీ వేరు, పురుషుడు వేరు కాదు. 20వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటిన సహాయం అతనికి లేకపోయాను. అర్థమవుతుందా ఆదాము గారి బాధ? ఆ పేరు తెలుస్తుందా? అరే ప్రతి జీవరాశికి పేరు పెట్టేస్తున్నా, అన్ని రెండు వస్తున్నాయి, నేనేంటి ఒంటరిగా ఉన్నాను. కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో అయితే దేవుడు అని చెప్తున్నాడు, వాడిని స్త్రీనిగా పురుషునిగా చేశాను.
రెండో అధ్యాయంలో ఎలా చేశాడో చెప్తున్నాడు. మరి నన్ను కూడా ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, భూలోకాన్ని ఏలమని చెప్పాడు కదా. నేనేంటి ఒంటరిగా ఉన్నాను, నేను ఎలా ఫలిస్తాను? ఆలోచన వచ్చిందా? అలా ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు తీసుకొని వచ్చాడు అవ్వమ్మ గారిని 21వ వచనంలో. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. ఎందుకు ప్రక్కటెముకనే తీసుకోవాలి? మన కాల్లో గట్టిగా ఉంటుంది కదా మన ఎముక, ఇంకా పెద్దది కదా, లేదా తల్లో నుంచి తీసుకోవచ్చు కదా. ప్రక్క నుంచి ఎందుకు తీసుకోవాలి? కాల్లో నుంచి తీసుకుంటే తొక్కేస్తావా అని, తల్లో నుంచి తీసుకుంటే ఆమె నీ నెత్తి మీద కూర్చుంటుందని. సమానం. దేవుని దృష్టిలో స్త్రీ పురుషుల్లో వ్యత్యాసాలు మనకున్నాయి కానీ దేవుని దృష్టిలో లేవు. నీ భార్యను నువ్వు సమానంగా చూడకపోతే పాపమే అది. నీ భర్తను సమానంగా చూడకపోతే అది పాపమే. మన కుటుంబంలోని భార్య భర్తల మధ్య మనం ఇన్ని పాపాలు చేస్తే మరి దేవుని సన్నిధికి వెళ్ళి ఈ ఆదివార దినాన దేవుని ఆరాధించడానికి వస్తే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడా? ప్రతి భార్య భర్తతో ఏమంటది? నువ్వు నోరు మూసుకొని తెలియదు అంటది. అంటున్నారా? జాగ్రత్త, పాపం మానేయండి. ఒకవేళ అలవాటు ఉంటే వెళ్దాం, భార్య భర్తల బంధం దగ్గర కూడా వెళ్దాం ఇది ముగించుకున్న తర్వాత. పురుషులు కూడా డబ్బు సంపాదిస్తున్నాను, కుటుంబ యజమాని నేను, కుటుంబ పెద్ద నేనని నీ భార్యను కించపరిస్తే, అవమానపరిస్తే పాపం. భార్య భర్తలుగా కుటుంబంలో మన ఇద్దరమే ఇన్ని పాపాలు చేస్తే మనల్ని చూస్తూ పెరుగుతున్న మన బిడ్డల పరిస్థితి ఏంటి? వాడు కూడా సేమ్ పాపంలోనే కట్టబడతా ఉంటాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మను చూసి నాన్న చూసి ఎదుగుతూ ఉంటారు. ఓహో, నా భార్య నేను ఇలా కించపరచాలి కావాలని కొడుకు అనుకుంటాడు. సేమ్ అమ్మాయి అనుకుంటుంది, నా భర్తని ఇలా అవమానంగా మాట్లాడాలి, నా భర్తకి ఇలా విలువ లేకుండా చేయాలని అమ్మాయి అనుకుంటుంది. పాప బీజాలు మనం అక్కడే నాడుతున్న ఆ పసి హృదయాల మీద. అయితే దేవుడు ఇక్కడ జంతువులను అయితే రెండుగా చేశాడు, కానీ అవ్వమ్మను తీసుకొచ్చేటప్పుడు ప్రక్కటెముకను తీసుకొచ్చి ఇచ్చాడు. ప్రక్కటెముక అంటే ఏంటంటే తను వేరు స్త్రీ వేరు కాదు, ఆదాము వేరు స్త్రీ వేరు కాదు. దరిద్రం ఏంటంటే, భ్రష్టత్వం ఏంటంటే, అదేంటో ఆడవాళ్లే బాగా అందంగా ఉన్నారనుకున్నా ఏమో, కవులందరూ కూడా ఆడవాళ్ళ గురించి పెద్ద కవితలు రాశారు. ఏ పాట చూసినా, ఏ కవిత చూసినా, ఏ పోయిటరీ చూసినా మొత్తం ఆడవాళ్ళ గురించే ఉంటుంది. ఏ మగవాళ్ళు అందగాళ్ళు కాదా? అది భ్రష్టత్వం, అది పాపం. అజంతా శిల్పాలు కానీ ఇలాంటి శిల్పాలు చూస్తే అంత భయంకరమైన పాపం. ఈ భ్రష్టత్వానికి తెరదీస్తున్నారు మనుషులందరూ కూడా. స్త్రీ వేరు కాదు, పురుషుల్లోని భాగం. ఇక్కడ ఆదాము గారు తన అందాన్ని పొగట్లేదు, మీరు గమనించారా? ఆదాము గారు తన అందాన్ని పొగట్లేదు, తనలోని భాగమని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు అందాన్ని పొగిడాడు అనుకోండి, ఎంతకాలం ఉంటుందండి అందం? మన అందం ఎంతకాలం ఉంటుంది? చూడండి, అందరికి కొంతమంది మొక్కలు నాతో పాటు ముడతలు పడిపోయాయి, పళ్ళు ఊడిపోయినాయి, అందరం రంగులేసాం. ఉంటుందా అందం? ఒకవేళ అందాన్ని పొగిడామనుకోండి ఎంతకాలం ఉంటుంది అందం? అదే బంధాన్ని పొగిడితే, బంధం అయితే మనం చనిపోయేంత వరకు ఉంటుంది. అది ఆదాము గారు పాడిన పాట. నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిందని గుర్తించాడు, తన బంధాన్ని గుర్తించాడు. మనకు 2 చేతులు ఉన్నాయి, ఒకరు భర్త అయితే ఒకరు భార్య అయితే, ఒకరు ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా? 2 సమానమే. అలాగనే భార్య భర్తలు ఇద్దరు కూడా అలా సమానంగా ఉంటే, ఇద్దరు అలా ఏక శరీరమై ఉంటే ఆ కుటుంబం దేవుని యొక్క దృష్టిలో గొప్పది. పెళ్ళే 2 సంవత్సరాలకు మనం పెళ్లి ప్రసంగం విన్నట్టుంది కదా, అందుకే ప్రారంభంలో చెప్పాను. అంటే అలాంటి విలువ భర్తకి ఇచ్చినా, అలాంటి విలువ భార్యకి ఇచ్చినా ఆ బంధం శాశ్వతంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు అందాన్ని పొగిడావా, అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చావా, ఆ బంధం మధ్యలో కట్ అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం అందవిహీనులుగా తయారైపోతాం. మీరు గమనించండి, ఇప్పుడు నా శరీరం మీద తెల్ల మచ్చలు వచ్చాయి, నా శరీరాన్ని ద్వేషిస్తానా? నా శరీరం నాకు ఇష్టం, అది ఎలా ఉన్నా, కుష్టి వ్యాధి వచ్చినా సరే నాకు ఇష్టమే, నా తలంతా నెరిసిపోయినా నాకు ఇష్టమే.
నా కాళ్ళు చేతులు ఇరిగిపోయినా నాకు ఇష్టమే, నేనంటే అంత ఇష్టం నాకు, నేనంటేనే నాకు ఇష్టం. మీరు గమనించండి, మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? పేరుకే చెప్తాం, నా పిల్లలంటే ఇష్టం, నా భర్త అంటే ఇష్టం, నా భార్య అంటే. అబద్ధం. ఫస్ట్ మనమంటే మనకిష్టం. ఫస్ట్ మనమంటే మనకిష్టం కాబట్టి తర్వాత నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తుంది వాక్యం. నిన్ను నువ్వే సరిగ్గా ప్రేమించుకోలేకపోతే నీ పొరుగువారిని నీ వల్ల ఎలా ప్రేమిస్తావు? ఇప్పుడు నిన్ను నువ్వు బాగా ప్రేమించుకుంటున్నావు కాబట్టి అలాగనే నీ పార్ట్నర్ని కూడా అలా ప్రేమించాలి. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ కొన్ని మధ్యలో బూతులు మాట్లాడుతున్నాను, క్షమించాలి. అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు కష్టపడి పాపం ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఇద్దరికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన ఒక సంవత్సరానికే ఎవరైతే కష్టపడి అన్ని ఊర్లు తిరిగి పెళ్లి చేశారో వాళ్ళు వీళ్ళిద్దరికి శత్రువులు అయిపోతారు. వీళ్ళే పాపం కష్టపడి తిరిగి పెళ్లి చేస్తారు. మంచి అమ్మాయి కావాలి, మంచి అబ్బాయి కావాలి, మంచి కలర్ ఉండాలి, వెయిట్ ఉండాలి, హైట్ ఉండాలి, మంచి చదువు ఉండాలి, బాగా సంపాదించే వాళ్ళు ఉండాలి, అన్నీ తిరుగుతారు పాపం, అన్ని ఊర్లు తిరుగుతారు. ఎన్ని సంబంధాలు చూస్తారు. వివాహమైన ఒక సంవత్సరానికి ఎవరైతే వివాహం చేశారో వాళ్ళు వీళ్ళకి శత్రువులు అయిపోతారు. వివాహం చేసుకున్న వారికి, అటు అమ్మాయి తరపు వాళ్ళకి ఇటు అబ్బాయి తరపు వాళ్ళకి. అదెందుకు వచ్చింది? ఇప్పుడు అమ్మాయి ఏమంటదంటే, నేను కష్టపడి 4 మాసాలు మోసి పెంచి పెద్ద చేసి మంచి విద్యాబుద్ధులు చెప్పి మంచి ఉద్యోగాన్ని తెప్పించాను, నిన్నగాక మొన్న వచ్చింది నా కొడుకుని ఎత్తుకొని పోతుందని అమ్మగారి బాధ. అంటే నీకు వాక్యం తెలీదా? నీకు వాక్యం తెలియకనే కదా కోడల మీద నీ యొక్క నిందలు వేస్తున్నావు. ఏమంటున్నాడు 24వ వచనంలో? కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఏక శరీరం. వాళ్ళు వేరువేరుగా ఎందుకు చూస్తున్నావు? నువ్వే కదా వివాహం చేసావు, నువ్వే కష్టపడి తిరిగి వివాహం చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకు వేరు చేస్తున్నావు? 2 చేతులు ఒక చేతిని పక్కన పెట్టేస్తామా? వారు ఏక శరీరం అని నువ్వే గుర్తించకపోతే వాళ్ళు ఎలా గుర్తిస్తారు? వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కదా, నీకు అనుభవం ఉంది కదా, వయసు ఉంది కదా, నీకు వివాహమే ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు అయిపోయింది కదా. నువ్వు చెప్పాలి, మీ ఇద్దరు ఇలా ఏక శరీరంగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరి మాటకు ఒకరు విలువ ఇవ్వాలి. ఎవరు చెప్పాలి? వివాహం చేసిన పెద్దలే చెప్పాలి. వీళ్ళే విడదీస్తున్నారే. అది కూడా పాపమే, అది కూడా పాపమే. సరే, దేవుడు చెప్పినట్టుగా ఉమ్మడి కుటుంబాలు కరెక్ట్ కాదు, వేరు కాపురమే పెట్టాలి. వాడి బాధ్యత వాడే మొయ్యాలి, వాడి బరువు వాడే మొయ్యాలి. వేరు కాపురం పెడతామంటే ఇక్కడ అమ్మ నాన్న ఒప్పుకోరు. నా కొడుకు నాకు కాపురం చేసిందని అమ్మ బాధ, నాన్న బాధ. అఫ్కోర్స్ నాన్న బయటపడ్డా అనుకోండి, అమ్మలే బయటపడిపోతారు. సరే, ఇప్పుడు మా అమ్మ నాన్న నాతో ఉండాలనుకుంటున్నావు, మరి అమ్మాయి కూడా అమ్మ నాన్న ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా తెచ్చిపెట్టుకుంటావా? వద్దు వాళ్ళు వద్దు అంటాడు. అదేంటి మరి? నీకెలా తల్లిదండ్రుల్లో నిన్నెలా పెంచి పెద్ద చేశారు, నీకెలా విద్యాబుద్ధులు చెప్పారు, వాళ్ళు కూడా అమ్మాయిని అలాగనే పెంచి పెద్ద చేశారు కదా, మరి వాళ్ళు ఎందుకు వేరుగా పెట్టాలి? అఫ్కోర్స్ అక్కడ కొడుకున్నాడు అనుకో వేరే విషయం, ఒక్కతే కూతురు, ఏంటి పరిస్థితి? మరి వాళ్ళని ఎవరు చూడాలి? ఇప్పుడు అమ్మాయి వచ్చేసి నీ దగ్గర ఉంటుంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క బాగోగులు ఎవరు చూడాలి? సో మీ ఇద్దరు ఏక శరీరంగా ఉండి ఇద్దరు కుటుంబాల తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చాలి. అందుకే ఇంగ్లీష్ మనకు తెలుగులో పెద్దగా రాదు కాబట్టి మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, చట్ట ప్రకారం వాళ్ళు కూడా నీకు అమ్మా నాన్నే. చట్ట ప్రకారం ఎప్పుడైతే నీకు వివాహం అవుతుందో వాళ్ళు కూడా నీకు చట్ట ప్రకారం అమ్మా నాన్నే. నీ అమ్మా నాన్న నీకు ఎలాగనో మీ అత్తామామలు కూడా నీకు అమ్మా నాన్నే. అత్తామామలా చూడకు, అమ్మా నాన్న వాళ్ళు. అప్పుడు కుటుంబాలు విడిపోతాయా? భార్య భర్తలు విడిపోతారా? నీ అమ్మా నాన్నలాగా నీ అత్తమామను చూసుకుంటే భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయా? అత్తా కోడల మధ్య గొడవలు వస్తాయా? మీకు తెలుసలేదు, అత్తా కోడల గొడవలకి మిమ్మల్ని ఇద్దరు సమాధానపరచలేక మగవాళ్ళందరికీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి, బీపీ షుగర్లు వస్తున్నాయి. తెలుసా మీకు? ప్రతి కుటుంబంలో పురుషుడు బయటపడలేడు. వాడు ఏడుపు బాత్రూంలో ఏడుస్తాడు, లేదా బారుల్లో ఫ్రెండ్స్ దగ్గర ఏడుస్తాడు వాడు ఏడుపు. ఒకసారి నీ భర్తతో నీ భార్యతోటి మీరు మనసు ఇప్పుడు మాట్లాడండి. భార్యలందరూ లేదా కోడళ్ళందరూ కొడుకుని మధ్యలో కూర్చోబెట్టుకొని ఇద్దరు అటొకరు ఇటొకరు కూర్చొని మీ కొడుకుతో మాట్లాడండి, ఒకసారి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఏ ఒక్కరూ మాట్లాడరు. వాడు ఏదైనా కవర్ తీసుకుని వస్తుంటే అలా చూస్తుంది అమ్మ. లేదు కొడుకు తీసుకెళ్ళి కోడలికి ఇచ్చాడనుకో అమ్మ సీరియస్గా చూస్తుంది. కానీ అమ్మకి ఇచ్చాడనుకో ఇంకా కోడలు ఇంకెంత భయంకరంగా చూస్తుంది. ఏంటి ఈ పరిస్థితి? ఏమైపోవాలి? వాడు పరిశుద్ధంగా బ్రతకగలడా? అందుకే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతున్నాడు. ఇటు భార్య దగ్గరికి రాలేడు, ఇటు తల్లి దగ్గరికి వెళ్ళలేడు.
సో ఒక పురుషుడు పాపం చేయడానికి భార్యలు కారణమవుతున్నారు, తల్లులు కారణమవుతున్నారు. అది క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. మనం చూసి పక్కన క్రైస్తవేతలు ఏమి నేర్చుకోవాలి? మనకెందుకు ఈ పరిశుద్ధ గ్రంథం? కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఆ దేవుని పిల్లమైన మనము ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి, ఎన్ని బాధ్యతలు ఉన్నాయో చూడండి. ముందుగా మనం బాగుంటే మన కుటుంబాలు కట్టబడతాయి. ఇది వివాహ బంధం. అయితే ఇప్పుడు వివాహానికి సాటిన సహకారిగా దేవుడు ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆ సాటిన సహకారిగా ఉన్న భార్య ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ముగిచ్చేస్తాను, యవన స్త్రీలు ఖచ్చితంగా వివాహము చేసుకొని, తిమోతి పత్రికలకు వెళ్దాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవాలని కోరుచున్నాను. అయితే ఇక్కడ ఈరోజు మన చర్చిలో కూడా ఒక యవన స్త్రీ గురించిన సందర్భం కూడా ఉందని విన్నాను. ఇప్పుడు ఆ బిడ్డకి అలాంటి ఆరోగ్యం ఎవరిచ్చారు? దేవుడే కదా ఇస్తున్నాడు. స్త్రీలకైనా పురుషులకైనా ఆ యవ్వన దశలోకి అడుగు పెట్టడానికి, మన శరీరం అభివృద్ధి చెందటానికి, మన అవయవాలని కూడా అభివృద్ధి చెందటానికి, జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందటానికి అవకాశాన్ని, కృపనిస్తుంది ఎవరు? దేవుడే కదా. మరి ఎందుకు ఇచ్చాడు? దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి. దేవునికి అనేక మంది పిల్లలు కావాలనే కోరిక, దేవునికి అనేక మంది పిల్లలను కనాలి. దానితో పాటు దేవుని యొక్క సుగుణాలతో ఆ బిడ్డలను పెంచాలి. దేవుని యొక్క బిడ్డలను అలాంటి సుగుణాలతో పెంచాలంటే తల్లిగా నువ్వెలా ఉండాలి? తండ్రిగా నువ్వెలా ఉండాలి? తల్లిదండ్రులుగా మనమే ఇన్ని తప్పులు చేస్తుంటే, ఇన్ని పాపాలు చేస్తుంటే, మనకు పుట్టిన గర్భఫలాలను మనం పాతాళానికి పంపించేస్తాం. మన పిల్లల పాతాళానికి వెళ్ళడానికి తల్లిదండ్రులుగా మనమే బాధ్యులం. అందుకని స్త్రీలంట, ఎవరి స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన చేయాలి. గృహ పరిపాలన అంటే ప్రభుత్వ పరిపాలన. ఒకసారి మీరు చూడండి, ఎన్ని శాఖలు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి అక్కడ చూడండి. అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రతి తల్లి మీద పెట్టాడు దేవుడు. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులు, వారి యొక్క ఆరోగ్య స్థితిగతులన్నీ మీరే చూడాలి. ఎవరికి ఎలాంటి పోషకాహార లోపం వస్తుందో తల్లిదండ్రులుగా మీరే చూడాలి. అఫ్కోర్స్ పురుషులు బయటకు వెళ్ళేసి డబ్బు సంపాదించి తీసుకొని ఇస్తారు. గృహ పరిపాలన చేయాల్సింది స్త్రీనే. సరైన ఆరోగ్యం ఎవరికీ ఉండలేదు. సరైన పోషకాహారం తల్లిదండ్రులు పెడితే బిడ్డలు ఖచ్చితంగా అందరికి కళ్ళజోళ్ళు ఎందుకు వస్తాయి? చిన్న చిన్న పిల్లలకే కళ్ళజోళ్ళు చేస్తున్నాయి. ఎముకల్లో సత్తువు లేదు, జ్ఞాపక శక్తి లేదు. అంటే మంచి పౌష్టికాహారం ఇవ్వట్లేదు. గృహ పరిపాలన తల్లులు ఫెయిల్ అవుతున్నారు. అఫ్కోర్స్ అక్కడ భర్త కూడా అన్ని సమకూర్చాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. తర్వాత తీతు పత్రికలో కూడా 2వ అధ్యాయం 5వ వచనంలో, అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తలను మిగులు మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలని దేవుని వాక్యమును దూషింపకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించేవారు, స్వస్థ బుద్ధి గలవారు, పవిత్రమును ఎంట ఉండి పనిచేసుకునే వారినే ఉండాలి. ఎక్కడ చూసినా సరే క్యారెక్టర్ గురించే మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతి పత్రికలోనే 2వ అధ్యాయము 10వ వచనంలో, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, దైవభక్తి గలవారని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించక పురుషుని మీద అధికారం చేయటకు ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వ నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడాను. అయినను అన్న, ఎందుకన్నా, అందుచేతనన్నా, కాబట్టి అన్న, చాలా పైన పెద్ద మ్యాటర్ చెప్పాడని, చాలా విషయం ఉందని. అయినను అంత జరిగినా సరే, అయినను వారు అంటే పాపం చేసిన వారి ద్వారా పాపం వచ్చినా సరే, అది మనం సమయం లేదు కాబట్టి అక్కడ ఆగట్లేదు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండి నేల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. నువ్వు రక్షించబడతావు, నిన్ను బట్టి నీ పిల్లలు రక్షించబడతారు.
ఇప్పుడు అమ్మే లేదా భార్య భర్త మీద అన్ని గయ్యాల్లాగా గొంతేసుకొని పడిపోతున్నాం అనుకోండి, పిల్లలు ఎలా? సేమ్ భర్త కూడా వాడు తాగొచ్చేసి తిరిగి వచ్చేసి భార్యను కొడుతూ పిల్లల్ని దూషిస్తూ ఉన్నాడు అనుకోండి, కుటుంబంలో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనల్ని చూసి క్రైస్తవేతరులు వీళ్ళకి ఎందుకురా బైబిల్, వీళ్ళకి ఎందుకురా చర్చ అని అనుకారా? ఓ వీళ్ళ దేవుడు కూడా ఇలాంటి వాడే అనుకారా? ఆల్రెడీ మన ఇశ్రాయేల్ జనాంగం గురించి మాట్లాడితే ద్వితీయోపదేశ కాండంలో ఇలాంటి గొప్ప జనాంగం లేదంట. ఆరిన నేల మీద ఎలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన, నీతి న్యాయాలు కలిగిన ఇలాంటి గొప్ప ధర్మశాస్త్రం లేదంట. ఈ ధర్మశాస్త్రాన్ని కలిగిన గొప్ప జనాంగం ఆరిన నేల మీదే లేదంట. వారి జాబితాలకు మనం కూడా వచ్చాం. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లమైన మనము ఎంత పరిశుద్ధంగా బ్రతకాలంటే స్టార్టింగ్ నుంచే మన వ్యక్తిగత జీవితం నుంచి భార్య భర్తలుగా మనం కట్టబడుతున్నప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా బ్రతికితే ఏ పాపంలో మనం పడకుండా ఉంటాము. అప్పుడు పరిశుద్ధంగా మనం బ్రతికితే మన పిల్లలను కూడా పెంచుతాం. చివరి ఒక మంచి మాట ఏంటంటే, అక్కడ ఆదాము గారు తన ప్రక్కటెముక ద్వారా తన భార్యను తీసుకొచ్చుకున్నట్టే మనందరి పాప క్షమాపణ కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కోసము తన ప్రక్కలో బల్లెపు పోటుతోటి ఒక సంఘాన్ని నిర్మించుకున్నాడు. ఆ సంఘంలోకి మనం వచ్చాం. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్లకుండా మనం ఏ ప్రసంగాన్ని ముగించుకున్నా అది ఉపయోగం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనం నుండి 27 నుంచి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదేను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను. అటువల్లే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తమ సొంత శరీరాన్ని వలె భార్యను ప్రేమించాలి. ఇక్కడ నా భార్య మంచిది కాదు, నా భర్త మంచివాడు కాడు అనటానికి ఛాన్స్ లేదు. సేమ్ పేతురు పత్రికలో మీరు చూసినా సరే, భార్యలు లేదంటే నా భర్త అసలు మంచివాడే కాదు, వాడికి ఎంత చెప్పినా వినడు, వాడు వీడన్నా పిలుస్తారు కదా. అందుకే నేను కూడా మాట్లాడుతున్నాను. వీడు తాగుపోతాడు, తిరిగిపోతాడు, కుటుంబాన్ని పట్టించుకోడు అంటారు కదా. అతను మారాలంటే మీ చేతుల్లోనే ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీ భర్త ఎలాంటి వాడైనా సరే, ఇందాక మన ఎఫెసీ పత్రిక చదువుకున్నాం కదా 5వ అధ్యాయం 27వ వచనంలో, మనం మంచివాళ్ళమని సంఘంలోకి వచ్చామా? ప్రతి దుర్మార్గుడు కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తం కార్చాడు కదా. అలాగే నీ భర్త ఎలాంటి వాడైనా సరే అతను మారాలంటే, అతని మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే, అతను రక్షించుకోవాలనుకుంటే ఫస్ట్ నువ్వు లోబడు చాలు. నీ భార్యగా నీ బాధ్యత ఏంటంటే ఫస్ట్ నీ భర్తకు లోబడు. ఎలా లోబడాలి మనకు తెలియదు కదా. ఎలా లోబడాలంటే, సృష్టికర్త అయిన దేవుడే శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడికి ఎలా లోబడ్డాడో దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి అలా లోబడాలి ప్రతి స్త్రీ కూడా. లోబట్టం అంటే మనకు తెలియదు కదా. ఎక్కడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలో నేను ఈ యొక్క ఇబ్బందులు నేను పడను, ఈ వాళ్ళు ముఖాన్ని ఉమ్మేస్తారని నాకు ఇష్టం లేదు, ఈ కొరడ దెబ్బలు నాకు వద్దు అని ఎక్కడన్నా అన్నాడా? ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీళ్ళకి క్షమించండి. సో ఇప్పుడు నీ భర్త కోసం నువ్వు చేయాల్సిన ప్రార్థన కూడా అదే. నాయనా నా భర్త తెలియక ఇలాంటి అపరాధంలో ఉన్నాడు, ఇలాంటి పాపంలో ఉన్నాడు, ఇలాంటి వ్యసనంలో ఉన్నాడు, అతన్ని కాపాడండి అని ప్రభు పాదాల ఎద్ద నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే నీవు పడుతున్న నీ భర్తకి ఎలా లోబడుతున్నావో దానిని బట్టి నీ భర్త మారతాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా. ఆయన ఇంటికి వచ్చిన ప్రతిసారి పిల్లల మీద సాడీలు చెప్పి అభిలేదు ఇవిలేదు సాడీలు చెప్పేసి ఎలాంటి చిరాకుతో వస్తాడు. నువ్వు ఇంకా కొద్దిగా దాంట్లో పెట్రోల్ వేసావు అనుకోండి, నిన్ను దంతాడు, పిల్లల్ని దంతాడు, వాడు పోయి ఒంటరిగా పండుకుంటాడు. మరలా లేచి వాడి నుండి వాడు వెళ్ళిపోతాడు. మరి మీ ఇద్దరు ప్రశాంతంగా ఎప్పుడు మాట్లాడుకుంటారు? భార్య భర్తలుగా మీ ఇద్దరు ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకుంటారు? ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని 1 గంట మాట్లాడుకుంటే కదా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, మన కుటుంబంలో లోపాలు ఏంటి, మనకున్న ఆర్థిక సమస్యలు ఏంటి, మనకున్న అనారోగ్య సమస్యలు ఏంటి, వీటి నుంచి మనం ఎలా బయటపడాలి ఎప్పుడు మాట్లాడుకుంటారు? ఆ ఇంటికి రాంగలోనే ఎత్తి చిట్ట. అంటే నేను కూడా అదే ఫేస్ చేస్తాను కూడా చెప్తున్నాను. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా.
మా ఇంట్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. మారాలి మనం. వచ్చిన తర్వాత ప్రశాంతంగా కాస్త మంచినీళ్ళు ఇచ్చో కాఫీ ఇచ్చో ప్రశాంతంగా కూర్చోబెట్టి ఏంటి ఈరోజంతా ఏం జరిగింది, స్కూల్కి వచ్చిన పిల్లలతో మాట్లాడినట్టుగా, కాలేజీకి వచ్చిన పిల్లలతో మాట్లాడినట్టుగా భర్త కూడా మాట్లాడాలి. ఒకవేళ భార్య డ్యూటీ చేసేదైతే భార్యతో కూడా అలా కూర్చోబెట్టి మాట్లాడాలి. అలా మనం మాట్లాడుకుంటే మన బిడ్డలు నేర్చుకుంటారు, ఓహో అమ్మ నాన్న ఇలా మాట్లాడుకుంటున్నారు, సో మనం కూడా వారి మధ్యలో కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వినాలనుకుంటారు. వచ్చి రాంగులను గొడవ పెట్టుకుంటే మనం ఎవరు ఫోన్ వాడు చూసుకుంటే ఎవరు రూమ్లోకి వెళ్ళి వాళ్ళు వండుకుంటుంది, మళ్ళీ ఉదయాన్నే నిద్రలేసి ఎవరు డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోతుంది. కుటుంబం ఎలా కట్టబడుతుంది దేవుని యొక్క వాక్యంతో? అటు ప్రియ దేవుని సంగమా, జీవమన కృపావరంలో 7వ వచనంలో మొదటి పేతురు పత్రికలోని, అటువలే పురుషులారా జీవమన కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయాలి. భార్యను సన్మానించమంటే దండేసి దండం పెట్టడం కాదు, ఆమెతో జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. భర్తలందరూ కూడా జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటే నీ భార్యకి ఏమి ఇష్టం, ఆమెకి ఏమి ఇష్టం లేదు, ఆమె ఎప్పుడు ఎలా ఉంటుంది, జ్ఞానం చొప్పున ప్రతి భర్త కాపురం చేస్తే భార్యతోటి ఆ కుటుంబాలు దేవుళ్ళ కట్టబడతాయి. ఆమెకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోతుంది, ఆ మనసు ఇప్పుడు నీతో ఏం మాట్లాడుకుంటుంది? కొన్ని సర్వేలు చెబుతున్నాయి, నా భర్త నాతో మాట్లాడటానికి సమయం ఇస్తే చాలు, నాకేం చేయాల్సిన అవసరం లేదు. నా భర్త నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే చాలు, నాకేం చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయం కూడా ఇవ్వకపోతే ఆమె గృహ పరిపాలన ఎలా చేస్తుంది? సో నీ కుటుంబాలు కట్టబట్టడానికి భర్తగా భార్యగా ఇద్దరిలో మనందరిలో సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ పాపాలు అంటున్నాడు దేవుడు. ఆమె సాటి అయిన సహకారి. నిన్ను వల్లే నీ భార్యను ప్రేమించాలి, నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోతుంటుంది. నిజంగా మనల్ని మనం ప్రేమించుకుంటే ఏ బ్యాడ్ హ్యాబిట్ అలవాటు చేసుకోము, ఎందుకంటే ఈ శరీరం అందగాదు. 139 కీర్తన 16వ వచనంలో పుట్టినోట్లో ప్రతి అవయవాన్ని దేవుడు తల్లి గర్భంలో మనకు నిర్మిస్తున్నప్పుడు తన గ్రంథంలో రాసుకొని లెక్కగట్టి మనకి ఇచ్చాడు. మనమే దేవుని ఆలయం కాబట్టి మనలో నివసించడానికి ఈ మందిరాన్ని కట్టుకున్నాడు ఆయన. మనమైతే గోడలతో ఈ మందిరాన్ని కట్టుకున్నాం, దేవుడు నివాసం చేయడానికి ఇలాంటి అవయవాలతో ఉన్న మందిరాన్ని కట్టుకున్నాడు. మన హృదయం దేవుని ఆలయం. ఇది మంద కాదని తెలిసినప్పుడు దీన్ని ఎలా పాడు చేస్తాం? సో దీన్ని పాడు చేస్తున్నామంటే నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోవడం చేత కావట్లేదు. నిన్ను నువ్వే ప్రేమించుకోలేని వాళ్ళు అవతల వాళ్ళని ఎలా ప్రేమిస్తావు? నిన్ను వల్లే నీ పొరుగుని ఎలా ప్రేమిస్తావు? నిన్ను నువ్వే ప్రేమించుకోవడం చేత కావట్లేదు. కానీ ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుదాం, ధ్యానిద్దాం, పఠిద్దాం. ఎక్కడ బైబిల్ క్లాస్ అయినా, ఆరాధన అయినా, గృహకూడికైనా, పబ్లిక్ మీటింగ్ అయినా ఖచ్చితంగా టయాన్ని తీసుకొని అటెండ్ అవుదాం. వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం, పాటిద్దాం. అప్పుడు మన కుటుంబాలు దేవునికి నచ్చినట్టుగా కట్టబడతాయి. అలాంటి కుటుంబాలన్నీ వచ్చి ఆదివారం దేవుని ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఏదో మనం దేవుని సన్నిధికి వచ్చేసి పాటలు పాడి ప్రార్థన చేసుకొని కానుకల్లో సమర్పించి ప్రభు వల్ల చేవేస్తే ఆరాధన కాదు. అసలు నీ ఆరాధన అంగీకరించాడు దేవుడు. నువ్వే నచ్చినప్పుడు నీ అర్పణ ఎందుకు అంగీకరిస్తాడు? 4 అధ్యాయాలు మనకు తెలుసు కదా ఆదికాండంలో. ఫస్ట్ ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు? హేబేలు నచ్చాడు కాబట్టి అర్పణ నచ్చింది. కయ్యోను నచ్చలేదు కాబట్టి కయ్యోను ఇచ్చిన అర్పణ నచ్చలేదు. ఇప్పుడు బయట మనం ఇష్టం వచ్చినట్లుగా వారం అంతా బ్రతికేసి వచ్చి మన కుటుంబాల్లో మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేసి వచ్చి ఆదివారం అమ్మో దేవుని సన్నిధి దేవుని ఆరాధించడానికి కానీ అడవుడిగా బైబిల్ పట్టుకొని తలస్నానం చేసి తెల్లబట్టలు వేసుకొని వస్తే దేవుడు ఆరాధన అంగీకరించడు. వారం అంతా కూడా జీవిత ఆరాధన ఉండాలి మనకి. ప్రభు వల్ల చేవేసి ఇప్పుడు ఆదివారం బయటకు వెళ్తున్నాం కదా, మిగిలిన 6 రోజులు ఏ ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మన పాలివారం అయ్యామో ఆయన గుణగణాలు మన శరీరంలో చూపించాలి. మన ఉద్యోగ వ్యాపారాలు ఎక్కడ ఉన్నా సరే, ఏ పని బాటల్లో మనం ఉన్నా సరే దేవుని యొక్క సుగుణాలను మన జీవితాల్లో చూపించాలి. అది ఆరాధన అంటే. జీవిత ఆరాధన లేకుండా ఆదివారం దేవుని మనం ఆరాధించలేము. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల మహారాజా, పరిశుద్ధమైన ఘనమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలనైనా. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి మీ పిల్లమైన మేము ఎలా కుటుంబాలు కట్టబడాలో, భర్తగా భార్యగా మా బాధ్యతలు ఏంటో, మా ధర్మాలు ఏంటో కొన్ని విషయాలు మీ యొక్క సన్నిధిలో మాట్లాడపడాల్సిన భాగ్యాన్ని పడి స్తోత్రం తండ్రి. అలిపుడే నేను మీ సర్వ సమాజం ఎదుట నిలబడి కొన్ని మాటలు పంచుకోవడానికి భాగ్యాన్ని పడి స్తోత్రం తండ్రి. వాక్యాన్ని విన్న వీళ్ళందరి హృదయాల్లో ఆ మాటలు ఫలించలాగా పరిశుద్ధాత్మని కార్యం జరిగించిన తండ్రి. ప్రారంభం నుంచి నాయన భర్తగా భార్యగా మేము ఎక్కడ పాపంలో పడిపోతున్నాం,
ఒకరినొకరు ఎలా గౌరవించుకోలేకపోతున్నాం, మమ్మల్ని మేము ఎలా ప్రేమించుకోలేకపోతున్నాం. ప్రతి విషయాన్ని మీరు మాతో మాట్లాడవయ్యా బడి స్తోత్రం తండ్రి. మహోన్నత యొక్క స్థానిక సంఘంలో చేర్చబడి యొక్క బిడ్డ కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని ఎన్నో విలువైన మాటలతో మీ బిడ్డలందరినీ హెచ్చరిస్తున్నారు తండ్రి. ఆ యొక్క హెచ్చరికను తండ్రి మీ బిడ్డలు శిరసా వహించిన ఆయన ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసుకుంటూ కృపను అనుగ్రహించమని, మిగిలిన కార్యక్రమం అంతా నేను మహిమకరంగా జరిగించమని మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొనున్నాము తండ్రి. ఆమేన్. అందరి వందనాలండి.